అక్క, నీకు గుర్తుందో లేదో, నేను పుట్టిన 4 రోజులకే రాఖీ పండుగ వచ్చిందట. అప్పుడు నువ్వు అమ్మా నాకు తమ్ముడు పుట్టిండు కదా అని చెప్పి ఆ పసిగుడ్డుకు నువ్వు వచ్చి రాఖీ కట్టినవాట అక్క. అమ్మ అప్పుడప్పుడు చెప్పేది. కానీ అప్పటి నుంచి నీకు పెళ్ళేదాకా నువ్వెక్కడున్నా నేనెక్కడున్నా ప్రతి సంవత్సరం నువ్వు ఖచ్చితంగా నా దగ్గరకు వచ్చి రాఖీ కట్టిపోయేదానివి. కానీ నీకు పెళ్ళైన తర్వాత నుంచి ఇప్పటికి 5 సంవత్సరాలు అక్క. ఈ 5 సంవత్సరాలల్లో ఏ ఒక్కరోజు కూడా నువ్వు వచ్చి నాకు రాఖీ కట్టలేదక్క. కానీ నేను అగో ఆ గుమ్మం కానీ నిల్చొని ప్రతి సంవత్సరం ఎదురు చూస్తూనే నా పిల్లం అనేది మీ అక్క రాదు, నువ్వు అనవసరంగా ఎదురు చూస్తాను ఏందని. కానీ ఈ పిచ్చి మనసు అక్క నమ్మది కదా, దానికి తెలియదు కదా నువ్వు రావన్న విషయం. అందుకే అయినా ఇప్పుడు దాని గురించి నేను ఎందుకు చెప్తాను అనవసరంగా పిచ్చోని. అక్క నువ్వు ఎంత ఏం మర్చిపోకక్క, ఎంత ఏం మర్చిపో, మళ్ళీ నువ్వు బాధపడు. అరే తమ్ముడు, నువ్వు ఇప్పుడు అవన్నీ గుర్తు చేస్తుంటే నాకు మస్తు బాధ అనిపిస్తుందిరా. ఎంత బాధపడితే గాని నీకు అవన్నీ గుర్తుకు రావు చెప్పు. 5 సంవత్సరాల నుంచి నేను అత్తగా వచ్చని నా కోసం ఆ కళ్ళు ఎంత ఎదురు చూసినాయో నీకు గుర్తుందా? అమ్మ చచ్చిపోయినాక అమ్మ వాళ్ళకెళ్ళి మళ్ళొచ్చి నువ్వు నా వల్ల పడుకుంటూనే నిద్ర మంచిగా పడుతుంది అక్క అనేది నీకు ప్రతిసారి నా వల్ల పడుకోబెట్టుకునే నేను నిద్ర పుచ్చేదాన్ని. ఈ 5 సంవత్సరాలు నువ్వు నిద్ర ఎట్లా పోయినవురా? నా వల్ల పడుకుందు